అమెరికా డల్లాస్ కాల్పుల్లో మృతి చెందిన డాక్టర్ చంద్రశేఖర్ కుటుంబానికి అండగా ఉంటామన్నారు కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి. చంద్రశేఖర్ కుటుంబానికి వారి ఇద్దరి సోదరులకు సహాయంగా ఉంటామన్నారు. ఒక్క వారం రోజుల్లో డెడ్ బాడీ రావడం ఇదే మొదటిసారి అని అన్నారు. చంద్రశేఖర్ ను కాల్చి చంపిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారన్నారు. అమెరికా నుంచి డెడ్ బాడీ తీసుకురావడానికి సీఎం రేవంత్ రెడ్డి సంప్రదింపులు జరిపారన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత అందిస్తారు. అమెరికా డల్లస్ కాల్పుల్లో మృతి చెందిన డాక్టర్ చంద్రశేఖర్ కుటుంబాన్ని పరామర్శించేందుకు స్థానిక కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి ఇక్కడికి వచ్చారు. రాత్రి నుంచి కూడా వాళ్ళ కుటుంబంతో మాట్లాడుతూ ఎప్పటికప్పుడు బాడీ ఇక్కడికి రావడానికి కోఆర్డినేట్ చేశారు. చెప్పండి, వారం రోజుల నుంచి కూడా ఆ బాడీని ఇక్కడికి రావడానికి అందరూ కష్టపడ్డారు. సో ఈరోజు ఏ టైంకి బాడీ వచ్చింది? కుటుంబ సభ్యులు ఏం చెప్పారు? పొద్దున వచ్చిందమ్మా. పొద్దున 4:15కి అట్లా వీళ్ళు ఇక్కడికి వచ్చినారు. యాక్చువల్గా ఎయిర్పోర్ట్లో 2 గంటలకు వచ్చింది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఎయిర్పోర్ట్ పోయారు. స్థానికంగా కలెక్టర్ గారు కోఆర్డినేట్ చేసిండ్రు. సో ఇట్స్ వెరీ ట్రాజెడిక్ సిచ్యువేషన్. ఎందుకంటే ఒక ఫ్యామిలీలో చదువుకోవడానికి వెళ్ళిన అబ్బాయి ఈరోజు ఫ్యామిలీకే లేకుండా పోయిందంటే ఎంత ఇబ్బంది ఉంటుందో వీ కెన్ నోటీస్ ఇట్. అండ్ బేసికల్లీ జరిగిన ఇన్సిడెంట్ తలుచుకుంటే అసలు అమ్మో భయం వేస్తుంది. అసలు పిల్లల్ని ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ పిల్లలు ఎట్లా ఎదుర్కొంటారు ఈ డిస్క్రిమినేషన్ని, ఇవన్నీ కూడా ఆలోచిస్తే చాలా ట్రాజెడిక్ ఉంది. ఎనీహౌ గవర్నమెంట్ కూడా తొందరగా ఈరోజు వరకు ఎక్కడ కూడా ఏ బాడీ కూడా విత్ ఇన్ నో టైం 1 వీక్లో మేము తీసుకురాగలిగినాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎవ్రీ మినిట్ మానిటర్ చేసి, నేను కూడా కోఆర్డినేట్ చేసి, మా లోకల్గా ఉన్న నాయకత్వం కూడా మాతోటి సంప్రదించుకుంటూ, మధుయాష్కి గౌడ్ గారు అక్కడ యుఎస్లో కూడా తను కూడా కోఆర్డినేట్ చేసి, ఇక్కడ ఉన్న లోకల్ లీడర్స్ అందరూ కూడా కోఆర్డినేట్ చేయడం వల్ల తొందరగా రాగలిగింది. మన ఫ్యామిలీ మెంబర్స్ కోఆపరేషన్ చాలా ఉంది. ఎందుకంటే ఎవ్రీ మినిట్ వాళ్ళు కూడా అక్కడున్న తానా అనుకోండి, అక్కడున్న సభ్యులతో అందరితో కోఆర్డినేట్ చేయడం జరిగింది. దానివల్ల తొందరగా తీసుకురాగలిగినాం. అమెరికాలో కాల్పులకి గల కారణాలు ఏంటి, ఇవన్నీ ఏమన్నా నోటీస్కి వచ్చాయి? ఇప్పుడు కాల్పుల కారణాలు ఏమని ఎతుకుతామమ్మా? ఎండ్ ఆఫ్ ద డే ద ఓన్లీ థింగ్ ఈజ్ డిస్క్రిమినేషన్. అంటే రేసిజంతోనే జరిగిందని అయితే వాళ్ళు ప్రాథమికంగా చెప్పడం జరిగింది. ఈ బాబుని కాల్చిన వెంబడే ఇంకో ఇద్దరిని కూడా కాల్చిండంట ఆయన. దాంతోపాటు ఒక ఇంటికి పోతుంటే గేటు గుద్దుకొని ఆగిపోయింది బండి. సో ఆ విధంగా దొరికిండు. సో ఆల్రెడీ దే హ్యావ్ అరెస్టెడ్ హిమ్ అండ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఎ ఫుటేజ్ వెరీ సూన్. యాక్చువల్గా ఫుటేజ్ ఇవ్వరంట. తానా నుంచి వాళ్ళు రిక్వెస్ట్ చేసినారు, ఒక అడ్వకేట్ నుంచి లెటర్ పెట్టిండ్రు. మోస్ట్లీ వెరీ సూన్ పోలీస్ విల్ రియాక్ట్ అండ్ మాకు ఆ ఫుటేజ్ కూడా వస్తుంది. ఇప్పుడు ఏది వచ్చినా ఎండ్ ఆఫ్ ద డే వీ కాంట్ బాబుని అయితే తీసుకురాలేం. ఏదున్నా గవర్నమెంట్ పరంగా మేము చేయాల్సిన అన్ని విషయాలలో మేము చేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు అబ్బాయికి రాత్రి ఎస్కాట్ కూడా ఇచ్చిండు. అక్కడ నుంచి ఎయిర్పోర్ట్ నుంచి ఇంటి వరకు కూడా గవర్నమెంట్ నుంచి ఎస్కాట్ తీసుకొని రావడం జరిగింది. అదేవిధంగా ఈ క్రిమేషన్ కూడా ఇప్పుడు శ్రీధర్ బాబు గారు, అట్లూరు లక్ష్మణ్ గారు, మల్రెడ్డి రంగారెడ్డి గారు, మధుయాషి గౌడ్ గారు వీళ్ళందరూ కూడా ఇప్పుడు క్రిమేషన్కి వస్తున్నారు ఇప్పుడు కొద్దిసేపట్లో. సో ఎవ్రీథింగ్ అంటే మేము ఏం చేయలేము, బట్ ఆ కుటుంబానికి మాత్రం అండగా ఉంటాం. వాళ్ళ ఫ్యామిలీకి 2 తమ్ముళ్ళు ఉన్నారు. మేము మా నుంచి అయ్యే సాయం మాత్రం ఖచ్చితంగా చేస్తూనే ఉంటాం. ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీకి అండగా ఉంటాం. అటు కోల్పోయినటువంటి చంద్రశేఖర్ని అయితే తిరిగి తీసుకురాలేము, కానీ వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటాము. అటు ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు కూడా అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మరికొద్ది సేపట్లోనే మంత్రులు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శిస్తారు అని చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్తో సుజాత, హస్తినాపురం.